హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోని అయితే మనకైతే యూట్యూబ్ నుంచి అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. దేని గురించి అంటే ఇప్పుడు మానిటైజేషన్ అయితే అప్లై చేస్తాం కదా, దాని గురించి అయితే వచ్చింది. ఫస్ట్ అయితే మనం అయితే మానిటైజేషన్ అయితే అప్లై చేసుకోవాలంటే మనకైతే 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైం కావాలంటే వాచ్ టైం అంటే ఇప్పుడు మనకి ఆడియన్స్ చూస్తారు కదా, అయితే 4000 అవర్స్ అయితే వాచ్ టైం అయితే కావాలి. మనం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు కదా, అట్లా 1000 మంది అయితే మనం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మనకైతే మానిటైజేషన్ అనేది అప్లై అయితే చేసుకోతుంది. అప్లై చేసిన తర్వాత మనకైతే కొన్ని ప్రాసెసెస్ ఉంటాయి. మన మన ఛానల్ ఇప్పుడు రీయూజ్ కంటెంట్ మనం యూజ్ చేసినామా అని చెక్ చేస్తుంది. మనం ఏమన్నా కంటెంట్ అయితే కాపీ చేసి వీడియోని అయితే చేసినామా అని యూట్యూబ్ అయితే చెక్ చేస్తుంది. ఇంకా మొత్తం వెరిఫికేషన్ అయితే చేస్తుంది మన ఛానల్ని. వెరిఫికేషన్ చేసి మనకైతే లాస్ట్కి అయితే దాని తర్వాతనైతే మనకైతే $10 అయితే కంప్లీట్ అయితే చేయాలి. అంటే ఇప్పుడు $100 అయితే లిమిట్ అయితే ఉంటుంది. మనకైతే క్యాష్ అయితే తీసుకోవాలంటే మనకి $100 అయితే తీసుకోవచ్చు. అంతకంటే ముందు మనమైతే ఫస్ట్ మానిటైజేషన్ చేసినప్పుడు $10 అయితే కంప్లీట్ చేయాలి. $10 అయితే కంప్లీట్ చేసిన తర్వాత మనకైతే ఒకటి వెరిఫికేషన్ కోడ్ అనేది అయితే మన ఇంటికి అయితే 6 డిజిట్ కోడ్ అయితే మన ఇంటికి అయితే వస్తుంది. ఆ 6 డిజిట్ కోడ్ అయితే ఎంటరింగ్ చేసిన తర్వాత మనకైతే మన అడిషన్స్ అకౌంట్ అయితే వెరిఫికేషన్ చేసుకొని మనకైతే యూట్యూబ్ అయితే మన ఇంటి అడ్రస్ మీద ఎవరైనా ఉన్నారా మరి ఫ్రాడ్ అయ్యి అనుకొని యూట్యూబ్ అయితే మనకి ఆ పిన్ అయితే పంపిస్తుంది. మనం నిజంగానే అప్లై చేసినామా లేదంటే ఫ్రాడ్ అని యూట్యూబ్ అయితే చూసుకొని అదైతే మనకైతే వెరిఫికేషన్ కోడ్ అనేది పంపిస్తుంది మన అడ్రస్కి. అదైతే మనకైతే ఇప్పుడైతే తీసేసేది, మరి దాన్ని అయితే అవసరం లేదు. అంటే అది కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చిండు మనకైతే ఆన్లైన్లో. అయితే ఒక వెబ్సైట్ ఉన్నది, వెబ్సైట్లో కూడా మనం అయితే చేసుకోవచ్చు. యూట్యూబ్ అయితే దాంతో అయితే టైప్ అయితే అయింది మరి ఆ వెబ్సైట్ తోటి. ఆ వెబ్సైట్లో మన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. పాన్ కార్డు, కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. దాని తర్వాత కొన్ని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ అయితే చేయాలి. ఆ వెబ్సైట్లోనైతే మనకి వెబ్సైట్లో ఫిల్ చేసేటతోటే మనకైతే ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. ఇక ఆన్లైన్లో అయితేనే మనం అయితే సింపుల్గా అయితే తీసుకోవచ్చు. ఇక వెరిఫికేషన్ కోడ్ ఎందుకు మనకైతే ఇక డైరెక్ట్గా అదైతే ఆన్లైన్లో కొట్టి మనం అయితే దాంతో అయితే తీసుకోవచ్చు. ఇక ఈ వెరిఫికేషన్ కోడ్ ఏముండదు. ఇక మనమైతే డైరెక్ట్ అయితే వెరిఫికేషన్ అయితే ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. ఒక 5 to 10 minutesలో చేసుకోవచ్చు. ఇక ఈ వెరిఫికేషన్ కోడ్ వల్ల బిగ్ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ మన అడ్రస్కి కొంతమంది తీసుకురారు. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ తీసుకురాడు, ఒక్కొక్కసారి పోస్ట్ మ్యాన్ రాలేదంటారు. ఇక పెద్ద గొడవ అవుతుంది వాళ్ళతో పంచాయతీగా. చక్కగా అంటే 2 ఆప్షన్లు ఇచ్చింది. ఒకవేళ మీరు వెరిఫికేషన్ కోడ్ కావాలనుకుంటే అది పంపించుకోవచ్చు, లేదంటే మీరు ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఆన్లైన్లో వేసుకుంటే బేసిక్గా ఆన్లైన్లో అయితే మనకు వెరిఫికేషన్ కోడ్ ఎందుకు చక్కగా ఆన్లైన్లో అయితే చేసుకోవచ్చు. మన వెరిఫికేషన్ అయితే ఇదే మరి యూట్యూబ్ నుంచి అయితే మానిటైజేషన్ గురించి బిగ్ అప్డేట్ అయితే వేసింది మరి యూట్యూబ్ అయితే. మరి ఈ అప్డేట్ అయితే మీకు ఏదైనా నచ్చితే వీడియో అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని బాయ్ బాయ్. మరి